హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారము. ఈరోజు అమ్మవారి అలంకారము గాయత్రీదేవి 23వ తారీఖు మంగళవారం. విధియ నైవేద్యం రవ్వ కేసరి, పులిహోర లేదా అల్లం గారెలు. చీర బ్లూ ఆర్ రెడ్. వేదాల మూలం ఎవరో తెలుసా? అన్ని శక్తులకు ఆధారమైన తల్లి ఎవరో తెలుసా? అదే గాయత్రీదేవి మహిమ. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గాయత్రీ దేవిని వేదమాత అంటారు. ఎందుకంటే వేదాలన్నిటి మూలం ఆమె. ఆమె రూపం, జ్ఞానం, స్వచ్ఛత, ధర్మానికి ప్రతీక. గాయత్రి అంటే సర్వశక్తులను తనలో కలిగిన తల్లి అని అర్థం. గాయత్రి మాతను పూజిస్తే తెలివితేటలు, జ్ఞానం పెరుగుతాయి. కుటుంబంలో ఐక్యత, సంతోషం కలుగుతుంది. గాయత్రి జయంతి రోజున ఆమెను ఆరాధిస్తే వేదాలను చదివినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. గాయత్రి మంత్రం పఠించటం వల్ల మనసు ప్రశాంతం అవుతుంది. మంత్రం ధ్వనిలోని ఆవృతులు శరీరంలోని కణాలను ఉత్తేజితం చేస్తాయి. శ్వాస నియంత్రణ జరుగుతుంది. దాంతో ధ్యాన శక్తి పెరుగుతుంది. గాయత్రి మంత్రం కేవలం ప్రార్థన మాత్రమే కాదు, అది ఒక సాంకేతిక ధ్వని శాస్త్రం. ప్రతి అక్షరం ఒక ప్రత్యేక నాడిని మేల్కొల్పి మనలోని దివ్య చైతన్యాన్ని వెలికితీస్తుంది. గాయత్రి మంత్రం జ్ఞానం, శక్తి, ఐక్యతను ప్రసాదించే వేద మాత వాక్కు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.